ఆ రోజు పట్టాభి కామెంట్స్ ని ఉదాహరణగా తీసుకున్నారు. ఉదాహరణ మీన్స్ ఈ రోజు సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సో గతంలో వైసీపీ నాయకులు మాట్లాడారు, ఆ తర్వాత మీ నాయకులు మాట్లాడారు, ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతోంది. సో తప్పేవరిది? కోవూరులో దాడి చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తప్ప, లేదంటే మాట్లాడినటువంటి మాటలు తప్పు కనిపిస్తోంది, దాడి తప్పు కనిపిస్తోంది. ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని? డెఫినెట్ గా అండి. ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలందరికి నమస్కారం అండి. ఇది మొదలు పెట్టింది ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన ఇన్ని అసెంబ్లీలు జరిగాయి, దేశం మొత్తంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సంస్కృతిని తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది 2019లో. వచ్చినప్పటి నుంచి ఒకేసారి 151 మందికి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ఏ మంత్రిత్వ శాఖలు ఇచ్చారో కూడా మరిచిపోయి, వాళ్ళు ఒక ప్రజా ప్రతినిధి అని కూడా మరిచిపోయి, మీడియా ముందుకొచ్చి అసెంబ్లీలో కూడా బయటకు వచ్చి అమ్మన బూతులు మాట్లాడిన వాళ్ళు వైసీపీ వాళ్ళు. మళ్ళీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు రాజ్యం పోసారంటున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్లుగా ఉన్నారు, ఆయన రాజకీయంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు మీరు కొత్తగా మాకు చెప్తున్నారు. ఎప్పుడైతే వైసీపీ పార్టీ వచ్చాక వాళ్ళ అధికారిక భాష బూత్ భాషగా మార్చేశారు. అదొక సాధారణ భాషగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరిగిపోయింది. సినిమాల్లో కూడా వాడటం అలవాటైపోయింది, ప్రజలకు కూడా అలవాటైంది, సినిమాల్లో కూడా అలవాటైపోయింది. ఒక రోజా కావచ్చు, కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఈవెన్ సాక్షి మీడియాలో కూడా ఒక ఎవరంటారు మొన్న మాట్లాడిన మాట, అమరావతి మహిళల మీద మాట్లాడిన మాటలు కానివ్వండి, అక్కడ కూర్చున్న జర్నలిస్ట్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో అదే ఒక లక్ష్మీ పార్వతి గారి గురించి ఒక లైన్ లోకి వచ్చిన ఒక ఆయన వచ్చి మాట్లాడితే మాత్రం టక్కున కట్ చేశారు. మహిళ గురించి ఇట్లా మాట్లాడతారు, మీకు బుద్ధి లేదని. మరి అదే ఇక్కడ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వర్తిస్తుందన్న చిన్న కామన్ సెన్స్ లేదా? సాక్షిలో కూడా ఎలా లైవ్ ఇస్తారు? ఒక సాక్షిలో ఇట్లాంటి లైవ్ ఎలా ఇచ్చారు? కనీసం కంట్రోల్ చేయలేకపోయారు. సో ఇవన్నీ వీళ్ళకి కామన్ అయిపోయిందండి, చాలా కామన్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, పట్టాభి గారికి మేము ఆ మాట మాట్లాడినందుకు దానికి విపరీతార్థాలు తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. మా అమ్మనంటారా అని చెప్పింది ఆయన, నన్ను అంటారా అని చెప్పింది ఆయన. అది తీసుకెళ్లి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉంది, వాళ్ళ తల్లి ఉంది, కూతురు ఉంది, అందరూ ఉండగా గొడవ దిగింది ఎవరు? దాన్ని ఇంటిని బాగా ఇది చేసేసింది ఎవరు? సామాన్లు లాగేశారు, భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? అరెస్ట్ చేశారు, మళ్ళీ చేయలేదంటున్నారు ఈయన. అరెస్ట్ చేశారు, రాత్రి పగలు ఊర్లంతా తిప్పారు. అది సంస్కృతి తీసుకొచ్చింది మీరు సార్, మేం కాదు. ఈ బూత్ భాషకి తీసుకొచ్చిందే సంస్కృతి మీరు. అంబటి రాంబాబు గారిని అడగండి, పోలవరం గురించి అడగండి, నాకు తెలియదు, నాకే తెలియదు, చంద్రబాబు నాయుడుకి ఏం తెలుస్తుంది అంటారు. అదే బూత్ భాషల గురించి అడగండి, ఖచ్చితంగా అర్థమవుతాయి. వాళ్ళ శాఖల గురించి కూడా తెలియదు, ప్రజలకే తెలియదు. ఆశాబిందు గారు, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ వ్యాఖ్యలతో పాటుగా దీని కొనసాగింపు ఇంకో మాట కూడా మాట్లాడడం జరిగింది ప్రసన్న కుమార్ గారు. ప్రభాకర్ రెడ్డికి ధనం ఉండొచ్చు, కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ సరే ఆ మాటలు నా నోటితోనే అనదలుచుకోలేదు. బట్ ఆయన చంపడానికి ఇప్పటికే 2 సిట్టింగులు జరిగాయని చెప్పేసి చాలా పెద్ద కామెంట్ చేస్తారు. ఆ 2 సిట్టింగ్లు ఎక్కడ జరిగాయి, ఎవరు చేశారు, దీని వెనకాల ఏముంది? రేపొద్దున ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన జీవితానికి కూడా ఒక భద్రత ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ప్రాణానికి కూడా ముప్పు ఉన్నది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. సో దీనిపైన ఎట్లాంటి చర్యలు ఉండొచ్చు? ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఫస్ట్ ఇవన్నీ అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ ఎవరు చేశారు, ఎవరు రెక్కి నిర్వహించారు, ఎన్నిసార్లు అటెంప్ట్ ట్రై చేశారు, ఈయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా లాగాల్సిన పని పోలీసులది. ఆ పని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలి. ఎవరో మేము వెళ్ళి కేసులు పెట్టాలని కదా, ఆయన మాట్లాడిన తీరు చూస్తేనే తెలిసిపోతుంది. వాళ్ళని తీసుకెళ్లి కేసు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఎవరైతే టీడీపీలో ఉన్నప్పుడు చేబ్రోలు కిరణ్ ఏదైతే భారతి గారిని అనగానే సేమ్ డే ఎంత ఫాస్ట్ గా చేయగలిగారు, ఇప్పుడు కూడా అలా చేయాలండి. మంత్రుల ఎమ్మెల్యేల ఎవరన్నా అందరూ సమానమే. అటు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి ఎవరైనా సమానమే. ఈయన ఎవరైతే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారో, అదే ఎన్నికలకు ముందు ఎలక్షన్స్ 15 రోజుల ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు చేసి మీరు సాక్షాత్ శివపార్వతులు అని చెప్పి కాళ్ల మీద పడిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చేసినది ఆయనే, ఇప్పుడు మాట్లాడుతున్నది ఆయన. సో నాకు తెలిసి ఈ డబ్బుల మీద, వేమిరెడ్డి గారి డబ్బుల మీద, ఆస్తి మీద కన్నుబడిందేమో ఈయన ప్రసన్న కుమార్ రెడ్డికి అని నాకు డౌట్ వస్తుంది. అందుకే ఆయనే హింట్లు ఇస్తున్నారేమో అని ఎక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆయన లోపలేయాలండి.
అట్లా వదలడానికి Yes. లేదు. ఇటువంటి భాష నీచమైన భాష, ఇటువంటి సంస్కృతి మొదలు పెట్టిన వాళ్ళని ఫస్ట్ లోపలేయాలి, బాగా బుద్ధి ఒక్క చెప్పాలి. నిమిషం. మహిళల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా ఆలోచిస్తున్నా నాకైతే అర్థం కావట్లేదండి. దీనికి తోడు పక్కన కూర్చున్న అనిల్ కుమార్ యాదవ్ ఒక మంత్రిగా పనిచేశారు, ఒక మాజీ మంత్రి, చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా వాళ్ళకి అటువంటి భాష మాట్లాడితేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వైసీపీ కార్యకర్తలకు గాని నాయకులకు గాని అటువంటి భాష తప్పితే ఇంకేది రాదు. ఇంకే నాలెడ్జ్ పర్పస్ గా ఏ మీటింగ్లు పెట్టరు. ఇలా ఇంకొకరి గురించి మాట్లాడుకోవడం తప్పితే వైసీపీలో చేసే పని ఇంకేం లేదు. అటు గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంకేమన్నా హత్యలు, ఈ రాజకీయాలకే వైసీపీ పార్టీ పనికొస్తుంది. కాబట్టి దాన్ని Right. భూస్థాపితం ప్రజలే చేశారు. కాబట్టి 151 నుంచి 11కి దించారు. ఇంకా ఏ ఒకటికి తెచ్చుకోవాలనుకుంటున్నారో చూద్దాం, అది కూడా. రైట్, యా ఐల్ కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తాను. ఆశాబిందు గారు, తాతపూడి జనసేన గారు, చందు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వేమిరెడ్డి వర్సెస్ నల్లపరెడ్డి. సో మధ్యలో ఆడవాళ్ళని తీసుకొస్తున్నారు, అది కూడా ఒక శాసనసభ్యులుగా ఉన్నారు, మహిళని గౌరవించాల్సినటువంటి పరిస్థితి.